హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్. మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హ్యాపీ దివాళీ అండి. మీరందరూ దీపావళిని చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని చెప్పి అనుకుంటున్నాను. అయితే వీడియో చూసేటప్పుడు ఫస్ట్ అయితే లైక్ చేసేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో కొంచెం పుష్ అవుతుందండి. ప్లీజ్ న్యూ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, నా వీడియోకి సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో వచ్చేసి ఈ సంవత్సరం నేను దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము మా ఫ్యామిలీతో అనేది నేను వ్లాగ్ అయితే చూపించాలనుకుంటున్నానండి. వీడియో చాలా బాగుంటుంది. ప్లీజ్ ముందైతే లైక్ చేసేయండి. లైక్ చేయటం మర్చిపోతున్నారు. సో కొంతమంది దీపావళిని 20th మండే చేసుకున్నారు, 21st ట్యూస్డే కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. మేము మాత్రం మండే 20th సెలబ్రేట్ చేసుకున్నామండి. దీపావళి లక్ష్మీ పూజ కానీ, వరలక్ష్మి వ్రతం కానీ, సంక్రాంతి, ఉగాది ఇలా ఉన్న 4 ఫెస్టివల్లో నేను ముగ్గుతో పాటు కలర్స్ వేస్తానన్నమాట. సో ఈ ఫెస్టివల్కి కూడా ఇట్లా మంచిగా ఇంటి ముందు అయితే మార్నింగ్ టైంలో ముగ్గు వేసి కలర్ఫుల్గా రంగోలీ అయితే డ్రా చేశానండి. సో ఫెస్టివల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఉండాల్సింది ఏంటంటే మంచిగా రంగోలీ వేసుకోవడం, తోరణాలు కానీ లేదంటే మామిడాకులు, ఇది శుభప్రదానికి సంకేతం అన్నమాట. నేను ఇక్కడ నువ్వు చెప్పు, నేనేం రాశాను? బంకాంకస దీపావళి. ఇదిగో 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 ఇది దీపావళి శుభాకాంక్షలు. తెలుగు నేర్చుకోవాలి, కన్నడ తెలుగు ఒకలాగా ఉంటాయి రెండు. ముగ్గేసేటప్పుడు జోహి అయితే ఖచ్చితంగా కంపెనీ ఇస్తాడండి. సో నాతో పాటు ఇట్లా మార్నింగ్ టైంలో వచ్చాడనమాట. వచ్చా? ఏమేమి వచ్చు నీకు? ఇంకేమొచ్చు? కన్నడ వచ్చు, ఇంకా అదే ఇంగ్లీష్ వచ్చు, కన్నడ వచ్చు, తెలుగు హిందీ కూడా వచ్చు. 4 వచ్చా? ఓకే, అయితే వెరీ గుడ్. హ్యాపీ దీపావళి అని చెప్పు. వెరీ గుడ్. తాతగారు చెప్పు, హ్యాపీ దీపావళి అని చెప్పు. జోహిత్ ముగ్గులు అంటే మంచిగా ఇంట్రెస్ట్ చూపిస్తాడండి నాలాగా. సో ముగ్గు వేసేటప్పుడు కలర్స్ ఏం వేస్తున్నావు, ఈ కలర్ ఆ కలర్ అని చెప్పి సెలక్షన్స్ అన్నీ చెప్తా ఉంటాడు. బై మిస్టేక్ అబ్బాయి పుట్టాడేమో అమ్మాయిగా పుట్టాల్సింది అన్నట్టు ఒక్కోసారి అనిపిస్తుంది అనమాట. సో ఇలా నేను ముగ్గు అయితే అయిపోయిందండి, వేసాను. రెగ్యులర్గా ఇలా అవుట్ సైడ్న అంటే గేటు బయట ముగ్గు రెగ్యులర్గా వేసుకో అనమాట. ఇంటి ముందు మాత్రం డైలీ వేసుకుంటాము. గేటు ముందు ఆల్రెడీ పెయింట్తో మా ఓనర్ వాళ్ళు వేసేసి ఉంటారు. ఇలా ఫెస్టివల్ టైంలో మాత్రం నేను బయట కూడా ముగ్గేసి కలర్స్ అట్లా వేసి డెకరేట్ చేస్తానండి. ఇలా ఇంటి ముందు కూడా వేసేసి మంచిగా నేనైతే రెడీ చేసేసానండి. ఫస్ట్ ముగ్గు వేయంగానే గుమ్మాలు చూస్తే కళకళలాడుతూ ఉంటాయండి. చాలా పాజిటివ్ ఫీలింగ్ అయితే వస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది. డే స్టార్ట్ అవుతూనే కూడా ముగ్గు అయిపోయిన తర్వాత ఇంట్లో నార్మల్గా మార్నింగ్ పూజ అయితే చేస్తానండి. ఇక్కడ జోహి వాళ్ళ డాడీతో పైన ప్రమిదలు ఉంటే తీపిస్తున్నా అనమాట. మీరు ఎలా చేసుకుంటారో మాకు తెలీదు. ఎవ్రీ ఇయర్ ఏంటంటే ఒకసారి కొత్త ప్రమిదలు తీసుకొచ్చి ప్రతి సంవత్సరం 11 కానీ 5 కానీ లేకపోతే ఇంకా బేస్ సంఖ్యలో ఉన్నవి ప్రమిదలు కొత్తవి తీసుకొచ్చి పాత వాటితో కలిపి మేమైతే దీపావళికి యూజ్ చేస్తామండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇక్కడ గుమ్మాలకి మాలల కోసం అని చెప్పేసి బంతిపూలు మాల గుచ్చుతున్నానండి. మాతో పాటే జోహి ఎప్పుడూ మా వెనకాలే ఉంటాడండి. యూ లైక్ క్రాకర్సా? ఎన్ని కావాలి? అమ్మా ఓకే, పద వెళ్దాం. జోహిత్ మార్నింగ్ లేచిన వెంటనే అడిగాడనమాట, క్రాకర్స్ ఎప్పుడు కొందాం మమ్మీ అని చెప్పి. వెళ్దాం అని చెప్పి అంటూ మొత్తానికి మేము క్రాకర్స్ కోసం అయితే బయటికి అయితే వెళ్తున్నామండి.
వెళ్ళేటప్పుడు రోడ్ సైడ్న ట్రెండ్స్ కనిపించి ఆ ఎల్లో కలర్ డ్రెస్ వేశారు చూసారా మ్యానిక్యూర్కి, అది చూడగానే చాలా బాగా నచ్చిందండి. సో అది తీసుకుందామని చెప్పేసి ట్రెండ్స్కి అయితే వెళ్తున్నామండి డ్రెస్ సెలెక్షన్ కోసమని. జూహిత్ దీపావళి డ్రెస్ అయితే తీసేసుకున్నాం. నెక్స్ట్ పూజకి కావాల్సినవి, ఇంట్లోకి కావాల్సినవి తీసుకోవడానికి వచ్చామండి. మార్కెట్ మాత్రం ఫుల్ రష్గా ఉందండి. ఆ మధ్యలో జోహి ఒక గన్ కావాలని చెప్పేసి అడిగాడు, బట్ వాళ్ళు హోల్సేల్ షాపు ఇవ్వనని చెప్పి అంటున్నారు. అయినా సరే ఒక 5 or 10 minutes అది కావాలి అని కొంచెం టైం వేస్ట్ చేశాడు. సో మొత్తానికి అక్కడి నుంచి అయితే మేము వేరే ప్లేస్కి వెళ్ళిపోయామండి. అడుగు పర్పుల్ ఇమ్మని అడుగు ఆంటీ, పర్పుల్ అని. పర్పుల్ అంటే ఇవ్వండి 1. ట్రై చేయి, గట్టిగా నొక్కాలి. ఇక్కడ మేము క్రాకర్స్ తీసుకుంటున్నాం. దానికన్నా ఇదే బెటర్. బటర్ఫ్లై ఇదే, బటర్ఫ్లై చిన్నది కదా. చాలు, చిచ్చుబుట్లు వచ్చేసినాయి, భూచక్రాలు వచ్చేసినాయి. ఇది పెద్దదే కదా. అయ్యే అది ఇదిగో తీసుకున్నాడు డాడీ, ఆల్రెడీ తీసుకున్నాడు. బాగా వస్తుందేమో బాబోయ్. ఇదే బెటర్ అనుకుంటున్నా, ఈ చిన్నగా ఉన్నాయిగా. ఇది ఏంటిది? అది ఇది ఒకటేనా? చూడు అమ్మా. ఫ్లవర్ పాట్సా? ఫ్లవర్ పాటా? ఇదేనా సేమ్? చూసి చెప్పండి అక్క, కాస్ట్ చాలా ఎక్కువ చెప్తున్నారు. అమ్మా ఇది ఎంత 100? క్రాకర్స్ కొంచెం కాస్ట్లీని అనిపించిందండి. మొత్తానికి క్రాకర్స్ తీసుకుని ఇంటికి వచ్చేసిన తర్వాత సాయంత్రం పూజ ఉంది కాబట్టి అమ్మవారి కోసం అని చెప్పేసి లక్ష్మీదేవి ప్రసాదం కింద కజ్జికాయలు చేద్దామని చెప్పి అనుకుంటున్నాం అనమాట. సో దానికోసం ఇట్లా రవ్వ అయితే వేయించేస్తున్నాము. ఇక్కడ కనిపిస్తున్నది బెల్లం పౌడరు, పంచదార వద్దు అని బెల్లం యూస్ చేస్తున్నాము. నువ్వుల పొడి, ఇక్కడ గ్రౌండ్ నట్స్, మా ఇంట్లో ఆల్మండ్స్ కూడా ఉంటే అవి కూడా యాడ్ చేస్తున్నామండి. జీడిపప్పు, ఇలా అన్ని డ్రై రోస్ట్ చేసుకుని అక్కడ పెట్టేశాము. ఇది వచ్చేసి ఇలాచి, స్మెల్ పోద్దని చెప్పేసి అట్లా ప్లేట్ మూత పెట్టింది మా అమ్మ. ఇప్పుడు పైన పిండి కోసం అని చెప్పేసి గోధుమ పిండితో చేస్తున్నాం అనమాట. మైదా యూస్ చేయట్లేదు, హెల్త్కి మంచిది కాదులే అన్నట్టుగా. సో 1.5 గ్లాస్ అయితే యాడ్ చేసుకున్నామండి. దానికి కొంచెం క్రంచినెస్ రావడం కోసం బొంబాయి రవ్వ, కొంచెం నెయ్యి వేసేసి ఇప్పుడు కలిపేసుకుంటున్నామండి. సో ఇట్లా కలిపేసినప్పుడు చేతితో ముద్దలాగా వస్తే మనకి నెయ్యి కరెక్ట్గా సరిపోయినట్టు అనమాట. దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మరీ గట్టిగా కాకుండా పలుచగా కాకుండా కలిపేసి పక్కన నానబెట్టేసానండి. ఇప్పుడు బయటకు వచ్చేసి ఆల్రెడీ ప్రమిదలు కడిగి బయట పెట్టాను. సో అవి చూస్తున్నాను, ఎండలో పెట్టానండి. క్రాకర్స్ కూడా నేను మా చిన్నప్పుడు ఇట్లాగే మా నాన్న కొనిపెట్టే వాటిని ఇలా ఎండలో డ్రై చేసుకుని మార్నింగ్ టైంలో ఈవినింగ్ క్రాకర్స్ కాల్చేవాళ్ళం. బాగా పేలేయండి. నాకు అదే గుర్తొచ్చింది, మా నాన్న కొనిపెట్టిన క్రాకర్స్. సో ఇప్పుడు మళ్ళీ కిచెన్లోకి వచ్చేసాము. ఇవన్నీ వేయించిన తర్వాత కొబ్బరి కూడా వేయించిన రవ్వ మొత్తం కలిపి ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి. ఇది కజ్జికాయ లోపల స్టఫింగ్ కోసం అని చెప్పేసి మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటే తర్వాత ఆల్రెడీ మనం గోధుమ పిండి నానబెట్టుకున్నాం కదా, సో దాన్ని ఈ విధంగా చపాతీలాగా ఒత్తేసుకుంటే అంత లావుగా కాదు అంత పలచగా కాకుండా ఒత్తుకుంటే సరిపోతుందన్నమాట. సో ఇలా చపాతీలు ఒత్తేసి దీంట్లో నుంచి 1 లేదా 2 స్పూన్ల వరకు స్టఫింగ్ యాడ్ చేసుకుని, మాకు కజ్జికాయలు చేసే చెక్క అయితే లేదండి. సో పక్క ఆంటీ వాళ్ళని అడిగినా కూడా ఎక్కడ అవైలబిలిటీ లేదు. సో అందుకని ఇట్లా చేత్తో చేసేద్దామని చెప్పేసి వాటర్తో అలా ట్యాప్ చేస్తే కొంచెం గమ్లాగా అతుక్కుపోతుంది కదా. ఇప్పుడు దాన్ని ఇట్లా ఫోల్డ్ చేస్తున్నామండి. ఫోల్డ్ చేస్తే కొంచెం బయటికి రాకుండా ఉంటుందిలే అని చెప్పేసి అట్లా అయితే ట్రై చేసాము. మౌల్డ్ ఉంటేనే బాగుంటుందండి చక్కగా ఈజీగా.
సో ఇలా అన్నీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. అంతే, కజ్జికాయల ప్రసాదం అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అని అంటే ఫస్ట్ మా జోహిని అయితే రెడీ చేసేద్దామని చెప్పేసి తెచ్చిన డ్రెస్ ఇదేనండి, ట్రెండ్స్లో తీసుకున్నాము. ఎల్లో కలర్ జోహి సైజ్ అస్సలు లేదన్నారు, బట్ అదైతే నాకు బాగా నచ్చింది. జోహి ఇది సెలెక్ట్ చేసుకున్నాడు. సో జోహి డ్రెస్సింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను కూడా రెడీ అయిపోయి పూజ అయితే చేసేసుకుంటున్నానండి. వరలక్ష్మి వ్రతంకి ఎలా అయితే లక్ష్మీదేవి పూజ నండూరు శ్రీనివాసరావు గారి పీడిఎఫ్ ఉంటుందో అదే సేమ్ పూజ నేను ఆల్రెడీ జిరాక్స్ తీసి పెట్టేసుకుంటాను. ఆ పూజని ఇక్కడ నేను ఫస్ట్ అయితే చేసేస్తున్నాను. నేను పూజ చేసేటప్పుడు నాతో పాటు యాజ్ యూజువల్గా జోహి వచ్చి యాడ్ అవుతాడండి. సో జోహి పక్కన ఈసారి సైలెంట్గా కూర్చోలేదు. పూజ ఎప్పుడు అయిపోద్ది మమ్మీ, క్రాకర్స్ అంటూనే ఉన్నాడనమాట. సో మొత్తానికి ఇలా స్వామివారికి పూజ అయితే చేసేసుకుంటున్నాను. నా పూజ అయిన తర్వాత మా హస్బెండ్ని జోహిని పిలిచి దండం పెట్టుకోమని చెప్తాను. లేదంటే ముందే వాళ్ళు వస్తే ఈ పూజ కూడా మనశ్శాంతిగా చేసుకోలేము. వెనక నుంచి ఒక సైడ్ ఏమో ఇంకా అవ్వలేదని వాళ్ళ డాడీ, జోహి ఏమో ఇంకా ఏదో ఒకటి అడుగుతూ ఉంటాడనమాట. సో మొత్తానికి ఇట్లా అయితే నేను పూజ చేసుకుంటున్నానండి. వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టానేంటి అని చెప్పి అనుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి కలిసి ఉన్న ఫోటో తీసుకోవాలని ఎప్పటి నుంచో కోరిక. నేను తిరుపతి వెళ్ళాను అనమాట. అక్కడ పూజకి సరిపడా ఒక పెద్ద ఫోటో అయితే తీసుకున్నానండి. స్వామివారి విగ్రహం కూడా తీసుకున్నాను. స్వామివారిలోనే అమ్మవారి ఉండాలి, వాళ్ళిద్దరు కలిసి ఉన్నది అన్నట్టుగా అలా తీసుకున్నానండి. ఫోటో అయితే నాకు బాగా నచ్చింది. నా పూజ అయితే అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ ఇంకా వీళ్ళని కూడా దండం పెట్టుకుని సామరణ పుల్లలు వెలిగించమని చెప్పి అంటాను అనమాట. సో ఇట్లా వాళ్ళ డాడీ అయితే సామరణ పుల్లలు వెలిగిస్తున్నాడు. జోహి మాత్రం పక్క నుంచి క్రాకర్స్ మమ్మీ, క్రాకర్స్ వెళ్దాం, ఎప్పుడు వెళ్దాం అంటూనే ఉన్నాడండి. సో మొత్తానికి మా పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇంకా క్రాకర్స్ కాల్చాలన్నమాట. సో వాటి కోసం జోహి ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు. టైం ఎప్పుడు అవుతుందా అని చెప్పేసి ఆఫ్టర్నూన్ నుంచి చూస్తూనే ఉన్నాడు. ఒక వాచ్ కూడా కొనుక్కున్నాడు అనమాట దానికోసం. ఆ వాచ్ చూసుకుంటూ టైం అయిపోయిందా, ఇంకెంతసేపు ఉంది అని అడుగుతూనే ఉన్నాడండి క్రాకర్స్ కోసం. ఇంకా పూజ అయిపోయిన తర్వాత జస్ట్ అక్షింతలు అలా తీసేసుకుని నెక్స్ట్ మేము ఇప్పుడు బయట దీపాలు పెట్టాలి, నెక్స్ట్ క్రాకర్స్ కాల్చాలన్నమాట. ఈ బ్యాక్ డ్రాప్ ఆల్రెడీ ఓల్డ్దే కదండి, 2-3 ఇయర్స్ నుంచి చూస్తున్నారు. బనానీ బ్యాక్ డ్రాప్ ఇది మీషోలో ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఆ మాలలు వచ్చేసి నేను బయట సైడే తీసుకున్నాను. స్వామివారి ఫోటో చూసారా ఎంత బాగుందో కదండి. మీకు నచ్చిందో లేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇట్లా కలశం అయితే పెట్టుకున్నాము. 7 o'clockకి పెట్టుకోవాలని చెప్పేసి ఏవో ముహూర్తాలు చెప్పారు కదా. ఈసారి ప్రసాదాలు అంటే నేను ముందు రోజు తిరుపతి వెళ్ళొచ్చాను అనమాట. సో ఆ ప్రసాదం స్వామివారికి నివేదన చేయాలి కాబట్టి ఆ ప్రసాదంతో పాటు ఇంట్లో మా అమ్మ చేసిన అరిసెలు సంథింగ్ ఏవో స్వీట్స్ చేసిందనమాట. అవి దేవుడికి నివేదన చేసి ఇట్లా చక్కగా దీపావళి రోజు మనకి ఎన్ని కావాలంటే అన్ని బేసి సంఖ్యలో ఉన్న ప్రమిదలు అయితే పెట్టుకుని మనశ్శాంతిగా పూజ నండూరు శ్రీనివాసరావు గారు పీడిఎఫ్ అయితే ఫాలో అయ్యి పూజ చేసుకున్నానండి. నెక్స్ట్ ఒకళ్ళిద్దరికి తాంబూలం ఇద్దామని చెప్పి అవి కూడా రెడీ చేసుకున్నానండి. నేను యాక్చువల్గా ముగ్గురికి అయితే నేను కుంకుమ ఇద్దాం ఈవినింగ్ టైంలో అని చెప్పి అనుకున్నాను. బట్ ఇద్దరైతే వచ్చారు, ఇంకొక పర్సన్ ఏమో వాళ్ళకి అదృష్టం లేదు, స్వామివారి ప్రసాదం తినే అదృష్టం లేదని చెప్పి అనుకోవడమే. సో వాళ్ళిద్దరికీ నేను ఇట్లా తాంబూలం అయితే ఇచ్చేసానండి.
తాంబూలంతో పాటు శ్రీవారి ప్రసాదం కూడా నేను లడ్డు డిస్ట్రిబ్యూట్ చేయాలి కాబట్టి వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఇద్దాంలే అని చెప్పేసి అట్లా అయితే డిస్ట్రిబ్యూట్ చేసేసాను. సో ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి. దీపావళి సెలబ్రేషన్స్ మాత్రం మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఇట్లా దీపాలన్నీ కూడా నేను మా ఇంటి ఎదురుగా ఉన్న వాటి అన్ని చోట్ల పెడుతున్నాను. కొంచెం మబ్బుగా ఉండటం వల్ల గాలి కూడా బాగా వేస్తుందండి. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మాత్రమే ఉన్నాయేమో గాలి లేని ప్లేసులో. గాలి వస్తున్న చెట్లు కొండెక్కిపోయినాయి. మా పూజ అయిపోయి బయట దీపాలు పెట్టే టైంకి ఆల్మోస్ట్ అలా అందరూ కూడా క్రాకర్స్ కాల్చేస్తున్నారు. జోహి ఆ సౌండ్స్కి ఇంకెప్పుడు మనం కాల్చుతామని చెప్పి అడుగుతూనే ఉన్నాడండి. నూనె పడుద్ది మీద అవుతామా? వద్దు ఒకటి నూనె పడుద్ది, నూనె అంటుకుంటుంది. ట్రై చేయి, ట్రై చేయి, ట్రై చేయి, ట్రై చేయి, ట్రై చేయి. అటు కాదు, అటు కాదు, అటు కాదు. పై నుంచి పుచ్చుకోవాలి. మా కింద నుంచి పుచ్చుకుంటే అవ్వదు. ఇప్పుడు మా కింద నుంచి పుచ్చుకోకూడదు. అటుపక్క పెట్టవే, గ్యాస్ పొయ్యిలు ఉన్నాయి ఇక్కడ. అటుపక్క పెట్టి పోతే ఉండవులే, ఫోన్ ఉండలే. కానీ మొత్తానికి మా జూహి కూడా దీపాలు పెట్టి సాటిస్ఫై అయ్యాడనమాట. ఫస్ట్లో పెట్టడానికి ట్రై చేసి వాళ్ళ డాడీ వద్దనేసరికి కొంచెం అలిగాడు. మళ్ళీ పెట్టమని అడిగితే పెట్టాడండి. నేను ఎప్పుడు క్రాకర్స్ సెలెక్ట్ చేసుకున్నా జస్ట్ లైట్స్ వచ్చేవి మాత్రమే సెలెక్ట్ చేసుకుంటానండి. సౌండ్స్ అనేవి మాత్రం అసలు మోస్ట్లీ వాటి జోలికి అయితే అసలు వెళ్ళనండి. ఎందుకంటే సౌండ్స్ అంటే అసలు ఇంట్రెస్ట్ ఉండదు. దీపావళి అంటే దీపాలు, లైటింగ్ వచ్చేటువంటి క్రాకర్స్, ఇవి మాత్రమే బాగా ఇంట్రెస్ట్ అండి. సో ఇట్లా నేనైతే లైటింగ్స్తో అక్కడక్కడ కొంచెం డెకరేట్ చేసి నెక్స్ట్ మంచి పిక్స్ అయితే తీసుకున్నామండి. బట్ బయట సైడ్ అయితే బాగానే వచ్చాయి. లోపల ఎందుకనో ఏంటో ఫాగీ ఉండడం వల్ల, అంటే ధూపం వేస్తాం కదా, దానివల్ల అంత బాగా క్లియర్గా అయితే రాలేదన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే అవుట్ సైడ్ అంతా ఖాళీ చేసేయాలి కదా, ఏ క్రాకర్స్ వచ్చి దేని మీద పడుతుందో అని చెప్పి లోపల పెట్టేస్తున్నాం. క్రాకర్స్ని బయటికి తీసుకొచ్చేంతవరకు క్రాకర్స్ అంటూనే ఉన్నాడు జోహి. బట్ తెచ్చిన తర్వాత ఒక్కటి కూడా వెలిగించడానికి దగ్గరికి రాలేదండి, భయపడిపోయాడు అనమాట. ఏంటంటే మేము తెచ్చుకునేది చిచ్చుబుడ్లు,
కాకరపువ్వొత్తులు, భూచక్రాలు ఈ మూడేనండి. సౌండ్ వచ్చే అస్సలు వెళ్ళము. బట్ ఈసారి ఏంటంటే జోహి ఏదో ర్యాకెట్లా ఉంది, అది కావాలి కావాలి అన్నాడని చెప్పేసి అది తీసుకున్నాము. బట్ అది నేనైతే పేల్చనండి దగ్గరికి వెళ్ళి. సో అది కూడా కాల్చడానికి ట్రై చేస్తే అది వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది అనమాట. ఎక్కడ ఏమన్నా ఉంటాయేమో, ఒక చోట మనం రెంటెడ్ హౌస్లో ఉంటున్నామంటే ఏమన్నా డ్యామేజ్ చేసామంటే ఏం లేదండి, లెఫ్ట్ అండ్ రైట్ అయిపోతుంది. సో అది మాత్రం కొంచెం భయం అనమాట నాకు. అందుకని ఏమన్నా కాల్చినా సేఫ్గా జస్ట్ సరదాగా కాసేపు ఉండే లాంటివే కాల్చాలి, కానీ ఇట్లా కొంచెం డేంజరస్ అనే వాటి జోలికి మాత్రం అస్సలు పోనండి. జోహి అసలు అట్లీస్ట్ ఇవి పట్టుకోమన్నా దగ్గరికి రానంటే రానంటున్నాడు అనమాట. కూర్చో వెళ్ళండి, మీ అమ్మకి పిరుకోడు ఇడు. అవి బాగానే ఉంటాయి. అవి వీడియో మొత్తానికి ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత 2 కాకరపువ్వొత్తులు మాత్రం అట్లా పట్టుకుని తిప్పుతున్నాడండి. బట్ మధ్య మధ్యలో కింద పడేస్తున్నాడు, ఎక్కడ కాలుతుందా అని చెప్పేసి అదొక భయం అనమాట. ఇక్కడ మా హస్బెండ్ కాల్చుతున్నారు చూసారా, అది అలా పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందండి. వాళ్ళు ఆ రోజు ఇంట్లో లేరు కాబట్టి సరిపోయింది, లేదంటే డోర్ లోపలికి వెళ్ళిపోయేది కూడా. భలే భయం అనిపించిందండి. అట్లాంటివి జరుగుతాయి అని చెప్పేసి అలాంటివి మాత్రం వాటి జోలికి వెళ్ళమండి. రెంటెడ్ హోమ్లో ఉంటున్నాం కదా, తిడతారండి ఏమన్నా జరిగితే. సో అది నాకైతే చాలా భయం కూడా. అవి సౌండ్ వస్తాయి అన్నమాట, పైకి వెళ్ళిపోయి ఆ సౌండ్ రాగానే ఇంకా జోహికి ఇంకా మళ్ళీ భయం వచ్చేసింది, లోపలికి వచ్చేసాడు. ఇంకా నేను బయట ఉన్నాను, డాడీ సౌండ్ వచ్చే కాలుస్తున్నాడు అని చెప్పేసి జోహి వల్లనే తీసుకున్నామండి. నాకైతే ఎక్కువసేపు సౌండ్ వచ్చే క్రాకర్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదండి. ఎక్కువసేపు సౌండ్ విన్నా ఇదో నీరసం వచ్చిన ఫీలింగ్ అయితే అనిపిస్తుంది అనమాట. చిచ్చుబుడ్డెలు ఇద్దామా జోహి? చిచ్చుబుడ్డెలు ఇద్దామా? చిచ్చుబుడ్డెలు ఇద్దాం. అయ్యో నాకు భయం. జోహి నేను వెలిగిస్తానని చెప్పి అన్నాడు, బట్ చేయి పట్టుకుని వెలిగించానని నన్ను అన్నాడు. ఓకేలే అని చెప్పేసి జోహి చేయి పట్టుకుని వెలిగించాం అనమాట. మొత్తానికి మన జోహి కూడా ఒక చిచ్చుబుట్టు అయితే వెలిగించాడు ధైర్యంగా. మంచి హైట్ అయితే వచ్చినాయండి, ఎండలో పెట్టడం వల్ల ఇంకా మంచిగా వెలిగినాయి. చాలా బాగున్నాయండి చిచ్చుబుట్లు మాత్రం. అంకుల్కి వాళ్ళకి అంకులే తెలుసు కన్నుగా కట్టుకునేది. హ్యాపీ దీపావళి చెప్పే అక్షంతలు వేయించుకో. మా అమ్మ పొద్దున చెవత ఎంచుకోలేదని చెప్పి మీరు ఇదే చేస్తారమ్మా, ఏమి చెప్పేది? లేవు లక్ష్మీ పూజ వచ్చారు కదా. ఇప్పుడు
గోవిందా. అర్చన మనం వెళ్తాం లేదా పోనీ. చేతులు కడుక్కోవాలమ్మా ముందు. 9:30 ఆ టైంకి ఇంకా మా ఇంటి పక్క వాళ్ళని పిలిచి తాంబూలం అయితే ఇచ్చేసానండి. దాంతోపాటే స్వామివారు ప్రసాదం కూడా ఉంది, తిరుపతి ప్రసాదం, అది కూడా డిస్ట్రిబ్యూట్ చేసేసానండి ఇట్లా ఇద్దరికి. ఇక్కడ వచ్చేసి మా అమ్మతో పాటు పక్కన వాళ్ళు వచ్చారు కదా తాంబూలం తీసుకోవడానికి, సో వాళ్ళు కూడా 2-3 పిక్స్ అయితే దిగేసాం అనమాట. మేము కూడా దిగేసి ఈ విధంగా అయితే సింపుల్గా మా దీపావళి సెలబ్రేషన్స్ అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా నాకు రిప్లై ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. న్యూ మెంబర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోనైతే లైక్ చేయండి, ఇంకా లైక్ చేయని వాళ్ళు ఉంటే. థ్యాంక్ యూ, బాయ్.